బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యల వివరాలు అలాగే ప్రస్తుత దర్యాప్తు పరిస్థితిపై సమగ్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. ఆయన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం చేస్తున్న గాలింపు చర్యలు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు కమిషన్ ఆరా తీస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలు వివిధ కోణాల్లో చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారని వివరించారు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. ఇప్పటివరకు దాదాపుగా పాప కనిపించకుండా పోయి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 20 రోజులు గడుస్తోంది. 20 రోజులు గడుస్తున్న వందలాది మంది సిబ్బంది గాలిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా క్లూ అనేది లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటు పోలీసులు ప్రత్యేక బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం రంగంలోకి దిగి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అదృశ్యమైన రోజున చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు శునకం కొన్ని రోజుల తర్వాత గ్రామానికి తిరిగి రావటం, ఆ వెంటనే అది కూడా మృతి చెందటం ఈ కేసులో పెను అనుమానాలకు దారితీస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి చుట్టుపక్కల ఉన్న కొండలు, తోటలు, చెరువులు, దట్టమైన అడవి ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గాలించడం కూడా జరిగింది. 20 రోజుల నుంచి కూడా పాప ఆచూకీ అనేది ఇప్పటి వరకు లభించలేదు. ఎక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ప్రత్యేక జాగిలాలు అలాగే రాక్సీ మ్యాక్స్లను రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలను కూడా విస్తృతంగా వినియోగించారు. అయినప్పటికీ కూడా పాపకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు దొరకలేదు, కనిపించలేదు. ఒకవేళ చిన్నారిపై అడవి జంతువులు దాడి చేసి ఉంటే దుస్తువులు లేదా ఇతర ఆధారాలైనా లభించేవి. కానీ కొండ ప్రాంతాల్లో ఎక్కడా క్రూర మృగాలు లేదా కొండ చిలువల సంచార ఆనవాళ్లు కూడా కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరో కావాలనే పాపను అపహరించి ఉంటారనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి లెనిన్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇప్పటి వరకు 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై దాదాపుగా ఈ రోజుకి మనకి ఎగ్జాక్ట్గా 20 రోజులు గడుస్తోంది. 20 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కావచ్చు, ఎటువంటి క్లూ కానీ కనిపించలేదు. 20 రోజుల నుంచి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు పాప తిరిగి వస్తుందని 1000 కళ్ళతో పాప జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఏదైతే తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి పాప అదృశ్యం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే ఉన్నారు. గాలింపు చర్యలు దాదాపు ఇప్పటికే 20 రోజులు పైగా అయితే సాగుతున్నాయి. ఇప్పటికీ అనేక విషయాలలో అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో దాదాపు ఒక 5 కోణాలలో పాపను ఆచూకీ తెలుసుకునే విధంగా అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఒకటి, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం ఏదైతే కాకినాడ జిల్లా తూని మండలం ఏదైతే సిహెచ్ ఆగ్రహంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు కావచ్చు, ఏదైతే కొన్ని కాలువలు కావచ్చు, నీటికి సంబంధించినటువంటి కొన్ని కుంటలు కావచ్చు, అట్లాంటివి ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అటవీ శాఖ సిబ్బందితో పాటు అనేక మంది పోలీసులు అయితే ఈ గాలింపు చర్యల్లో పాల్గొని పాపను వెతికే దిశగా అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాలపైన లోతుగా అయితే పోలీసులు అయితే నివేదికలు తీసుకుంటున్నారు. అటు ఏదైతే హోంశాఖ మంత్రి అనిత కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నది. అనేక పోలీస్ సిబ్బందిని పెట్టి డ్రోన్ కెమెరాలు, సీసీ ఫుటేజ్లు పెట్టి అనేక
గాలింపు చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికీ కూడా దాదాపు 20 రోజులకు పైగా ఈ గాలింపు చర్యలు సాగుతున్నప్పటికీ కూడా పాప ఆచూకీ ఏ విషయాలలో దొరకలేదు. అటు కొన్ని అడవి ప్రాంతం కావడంతో అటు అడవి పందులు కొన్ని జంతువులు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అటు అటవీ శాఖ కూడా వచ్చి గాలింపు చర్యలలో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న సందర్భంలో పాపకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు. అటు కొంత పాపను ఒకవేళ జంతువులు తీసుకెళ్లి ఉంటే అక్కడ రక్తం మరకలు కావచ్చు కొన్ని ఆధారాలు అయితే దొరికేటి అని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఆధారం అయితే దొరకలేదు. మరి మరొక వైపు కిడ్నాప్ కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే కిడ్నాప్ గతంలో ఏదైతే పాపకు సంబంధించిన తండ్రితో కొంతమంది గొడవలకు దిగారో వాళ్ళు ఏమన్నా దీంట్లో భాగమయ్యారా అని చెప్పేసి కూడా కిడ్నాప్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. దీంట్లో కూడా ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. మరి ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి విలేజ్కి సంబంధించినటువంటి అక్కడ పాప ఉన్నటువంటి ప్రదేశంలో ఎలాంటి సీసీ కెమెరా లేకపోవడము ఈ యొక్క ఏదైతే గాలింపు చర్యల్లో కొంత ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక దాదాపు ఆ గ్రామానికి వెళ్తున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి మార్గంలో ఒక సీసీ కెమెరా కూడా లేకపోవడము మరి ఎటువైపు వెళ్ళింది అని చెప్పేసి కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి పాప అటు ఏదైతే పాపకు సంబంధించినటువంటి తండ్రి పామాయిల్ తోటలో పనిచేస్తుండగా పాప పామాయిల్ తోట వైపు వెళ్ళింది అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అయినప్పటికీ కూడా అటు పామాయిల్ తోటలో ఉన్నటువంటి గడ్డిని కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైతే దట్టమైన ప్రదేశం కావడంతో అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించి అక్కడేమన్నా ఇరుక్కుందా అనే విధంగా కూడా పోలీసులు అయితే అట్లనే అటవీ శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. మరి ఆ పామాయిల్ తోటకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు అయితే దొరకకపోవడము అక్కడ పాప లేకపోవడము మరి మరొక వైపు అటు కొండ ప్రాంతాలు కావడం మరి కొండల వైపు ఏమన్నా వెళ్ళిందా అసలు ఏమన్నా జరిగిందా అనే వైపు కూడా అధికారులు అయితే మొత్తం గాలింపు చర్యలు చేశారు. దాదాపు 400కు పైగా పోలీసులు అయితే ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. ఇప్పటికే దీనిపైన కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికీ వరకు తీసుకున్నటువంటి నివేదికను కూడా ఏదైతే కోర్టుకు పంపాలని చెప్పేసి కూడా నివేదిక పంపడం జరిగింది. అట్లనే అటు ఏదైతే ఏపీ ప్రభుత్వం అటు కాకినాడ జిల్లా ఎస్పీ కావచ్చు ఉన్నతాధికారులు దీనిపైన ఇప్పటికే అనేక సార్లు సమీక్షించారు. మరి పాప ఆచూకీ అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒక చిన్న క్లూ కూడా దొరకకపోవడం అటు ఒకవైపు ఆడ బొమ్మను పెట్టి ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఏదైతే తిలక్ కూడా ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని మూఢనమ్మకాలు నమ్మొద్దు, ఖచ్చితంగా అవి జంతువులను ఆకర్షించుకునే దిశగా కూడా మేము ఆడ బొమ్మను పెట్టినామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. మరొక వైపు కుక్క కోన ఏదైతే కుక్కకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడంతో కుక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్తున్నటువంటి కారును కూడా వెంబడించి మొరిగింది అని చెప్పేసి కూడా కొంత ఆడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వివరాలు. మరి ఆ కుక్కను ఏదైతే కుక్కకు సంబంధించి జీపీఆర్ఎస్ ట్రాకర్ పెట్టినప్పుడు కూడా ఆ కుక్క కూడా అనుమానాస్పదంలో మరణించడము ఆ కుక్కకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే విధంగా కూడా కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని చెప్పేసి కూడా ఏదైతే అధికారులు కోరగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి అనారోగ్య కారణంతోనే కుక్క చనిపోయిందని చెప్పేసి కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నది. మరి అటు విశాఖపట్నంకి సంబంధించి విశాఖకు కూడా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు కాకుండా అటు ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరొక వైపు అక్కడ కొన్ని కుంటలు ఉన్నాయి, అటు నీటిలో పడిందా అనే దిశగా కూడా సాగినప్పటికీ మరి అక్కడ నీటిలో పడింది అనే ఒక దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో అక్కడ కుంటలలో సంబంధించిన కుంటలు వెతికే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు అయితే దొరకలేదు. మరి మరొక వైపు అక్కడ ఉన్నటువంటి 7 మొబైల్ టవర్స్ ఏదైతే మొబైల్ టవర్స్కి సంబంధించినటువంటి డాటాను కూడా ఏదైతే తీసుకునే ప్రయత్నాలు అయితే చేశారో అటు 4800కు పైగా నెంబర్ల ఏదైతే సిడిఆర్ తీసేటువంటి ప్రయత్నాలు చేశారో మరి కొన్ని అనుమానాస్పదమైన నెంబర్లు కావచ్చు అట్లా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా విచారించే ప్రయత్నాలు చేశారు. మరి ఆ విచారణలో భాగంగా దాదాపు ఇప్పటి వరకు ఎలాంటి ఒక క్లూ దొరకకపోవడము కొంత ఏదైతే నిరాశకు పరిచినప్పుడు కూడా ఖచ్చితంగా పాప దొరుకుతుంది అనే కొంత అదైతే వాళ్ళు తల్లిదండ్రులకైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి పాప ఆచూకీ కోసం ఇప్పటికే అనేక మంది అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు అటు అటవీ శాఖ కావచ్చు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు అటు పోలీస్ శాఖ కావచ్చు అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ఖచ్చితంగా పాపను ఏదైతే సురక్షితంగా ఇంటికి పట్టుకొస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో అటు జ్యోతిష్యుడు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా పాప ఇక్కడ ఉన్నటువంటి 100 మీటర్స్ సరౌండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా అటు జ్యోతిష్యుడు చెప్పినప్పటికీ వాళ్ళన్నింటినీ ఆధారంగా అటు కొంత కుటుంబ సభ్యులైతే కొంత ఏదైతే ఆచూకీ దొరుకుతుంది ఖచ్చితంగా ఇంటికి వస్తుంది అనే ఒక ఆనందంతో అయితే ఉన్నప్పటికీ కూడా కొంత వాళ్ళు బాధతో అయితే ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూడవచ్చు. ఎందుకనంటే పాప దాదాపు 20 రోజులు దాటింది. పాప ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కొంత మానసిక
క్షోభానికి గురవుతున్నారు. మరి పాప ఖచ్చితంగా దొరుకుతుందని ప్రభుత్వాలు అయితే వెల్లడించినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడం కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి పాప ఇప్పటి వరకు పాపకు సంబంధించినటువంటి అటు ఏదైతే పెంపుడు కుక్క చనిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అడవికి సంబంధించినటువంటి ఏదైతే జంతువులు ఏమైనా ఎత్తుకెళ్ళాయా అనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అటు స్థానికంగా ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆ కోణంలో చూసినప్పటికీ కూడా ఎలాంటి అనుమానాలు అయితే ఉన్నాయో వాటికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కొంత ఏదైతే తీవ్ర నిరాశ కలిగిస్తున్నప్పటికీ కూడా పాప ఖచ్చితంగా సురక్షితంగా ఇంటికి వస్తుంది అనే ఒక ధీమానైతే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది. పాప ఇప్పటికే 20 రోజులు పైగా 2 ఏళ్ల చిన్నారి తప్పిపోయింది. మరి ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే కొంత పోలీసులు కూడా ఆచూకీ దొరకపోవడంతో గాలింపు చర్యలు కొంత బ్రేక్ పడే విధంగా కూడా ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి అసలు పోలీసులకు ఎలాంటి సమాచారం. దాదాపు 22 ఏళ్ల చిన్నారి 20 రోజులకు పైగా తప్పిపోయింది. మరి ఈ రోజు వరకు ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి అటు CDRF, ఇటు అటవీ శాఖ, మరి అటు NDRF మరి ఏం నివేదిక ఇస్తుంది అని చెప్పేసి అటు తెలుగు రాష్ట్రాలు అయితే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. మరి ఏ నివేదిక వస్తుంది అనే ఒక కోణంలో అయితే ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. శశిరేఖ, అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, కేవలం చిన్నారికి 2 ఏళ్ళు మాత్రమే. మనం ఇంటి దగ్గర ఆడుకున్న పాపలు పరిగెట్టినా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా మహా అయితే కొంత దూరం మాత్రమే వెళ్ళగలరు. కానీ ఒక అడవిలో నిర్మానుష్య ప్రాంతంలో కూడా 20 రోజులైనా కూడా ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించకపోవటం ఒకటైతే, ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోవటం ఇప్పటి వరకు 20 రోజులు అవుతున్నా కూడా ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. ఇప్పటి వరకు NDRF కావచ్చు, ఇప్పుడు పోలీసులు కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, ఇంతవరకు గాలించినా కూడా పాప ఆచూకీ ఇప్పటి వరకు కనుగొనలేదు. మరోవైపు ఇక్కడ ఎవరో కావాలని ఇదంతా చేశారు, కావాలని పాపను అపహరించి ఉంటారనే కొన్ని అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రెండోది, కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా, లేదా అంతకుముందు ఏవైనా గొడవలు ఏమైనా జరుగుంటాయా? ఇక్కడ ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే పాప తల్లి ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు అని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, ఎస్, ఇప్పటి వరకు దాదాపు అనేక కోణాల్లో అయితే పోలీసులు అయితే ఆధారాలు అయితే తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పాప తల్లికి కూడా కొన్ని అనారోగ్య పరిస్థితి అయితే అనారోగ్య వాతావరణం అయితే నెలకొన్నది. ఎందుకనంటే ఒక తల్లికి ఉన్నటువంటి బాధ వర్ణాతీతం. ఎందుకనంటే దాదాపు ఇప్పటి వరకు 20 రోజులకు పైగా పాప కనిపించకపోగా ఆ తల్లి దుఃఖంతో నిండిపోయి ఉన్నది. మరి ఆ దుఃఖానికి కారణంగా కొంత అనారోగ్య కారణానికి అయితే నిరాశకు గురవుతూ వస్తున్నది. ఎందుకంటే రోజు గడుస్తున్న కొద్దీ బాధ మరింత పెరుగుతూ వస్తుంది. అసలు పాప దొరుకుతుందా లేదా అనే కొంత ఆందోళన అయితే కలుగుతున్నది. ఎందుకనంటే ఇప్పటికే 1-2 రోజులు దాదాపు తప్పిపోయిందంటేనే కొంత బాధకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి 20 రోజులకు పైగా 400కు పైగా పోలీసులు, అటు అటవీ శాఖ కావచ్చు, NDRF కావచ్చు, SDRF కావచ్చు, అటు ఏదైతే హోం మంత్రికి సంబంధించినటువంటి మినిస్టర్ వచ్చినప్పటికీ, అటు అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కొంత నిరాశ గురై అనారోగ్య సమస్యతో గురవుతున్నది. మరి చూడాలి, అటు పోలీసులు ఇప్పటికే అనేక కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా పాప దొరుకుతుంది అనే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే కోణంలో అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో కొంత ఏదైతే కుటుంబ గొడవలు ఉన్నాయని చెప్పేసి కూడా తల్లి ఏదైతే ఫిర్యాదు మేరకు కొంత పోలీసులు అయితే సేకరించారు. మరి ఎవరితో గొడవలు ఉన్నాయి, అసలు కిడ్నాప్ కోణంలో ఏమన్నా ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే CDR అక్కడ ఉన్నటువంటి 7 మొబైల్ టవర్స్లో ఉన్నటువంటి ఏదైతే కాల్ డేటాను అయితే రికవరీ చేసుకొని CDR, ఎందుకంటే కాల్ రికార్డింగ్తో సహా పోలీసులు అయితే వినే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఎందుకంటే CDRలో ఉంటుంది ఎవరెవరికి చేశారో ఆ సిగ్నల్ టవర్ నుంచి ఎవరికి ఫోన్లు పోయినాయి, పాప తప్పిపోయింది. ఏదైతే జూన్ 6వ తారీఖున పాప ఏదైతే తప్పిపోవడం జరిగింది, ఆ రోజు నుంచి నేటి వరకు ఎవరికి ఫోన్లు చేశారో, ఎక్కువ సార్లు ఎవరితో మాట్లాడారో అనే విధంగా కూడా పోలీసులు అయితే ఆధారాలు సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు జంతువులపైన ఏదైతే కొంత జంతువులు తీసుకెళ్ళినాయేమో అని చెప్పేసి
కూడా కొంత అనుమానాలు వ్యక్తమైనటువంటి తరుణంలో మరి జంతువులు తీసుకుపోయిన తరుణంలో ఖచ్చితంగా అక్కడ రక్తంతో మరకలతో కూడినటువంటి ఆధారాలు అయితే ఉంటాయి. మరి ఏ ఆధారాలు అయితే కనిపించకపోవడం, మరి పెంచుకున్నటువంటి కుక్క కూడా చనిపోవడం. ఎందుకంటే ఆ పాపగా ఎంతో ఇష్టంగా, ఆ కుటుంబం ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి కుక్క కూడా కొంత అనుమానాస్పదంగా చనిపోవడము కొంత కలకలం రేపింది. ఎందుకంటే పాప తప్పిపోయిన మరుసటి ఒక 2-3 రోజుల ఏదైతే కొంత సమయంలోనే కుక్క చనిపోవడం కొంత అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. కానీ అయితే మరొక వైపు కుక్కకు ఏమైనా విషం ఇచ్చారా తీసుకుపోయిన వాళ్ళు అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ కుక్క కొంత అనారోగ్య కారణంగానే చనిపోయింది అనే విధంగా కూడా ఏదైతే అటు కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. మరి చూడాలి ఫైనల్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది అనేది అయితే కొంత వేచి చూడాలి. ఎందుకంటే అటు విశాఖకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే ఏం నివేదిక ఇస్తుంది కుక్క విషయంలో అని చెప్పేసి కూడా కొంత ఆసక్తి వాతావరణం నెలకొన్నది. ఒకవేళ కుక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా మాట్లాడతామని చెప్పేసి కూడా అటు పోలీస్ శాఖ కావచ్చు, అటు హోంమంత్రి కావచ్చు వెల్లడించారు. మరి చూడాలి పాపకు అసలు దాదాపు ఒక చిన్నారి 2 సంవత్సరాల చిన్నారి ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా దొరకాలని చెప్పేసి కూడా ఎన్నో ప్రార్థనలు అయితే చేస్తున్నారు. ఆ కుటుంబానికి కూడా అండగా ఉండడానికి కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి ఆ కుటుంబానికి భరోసా దొరికినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని కన్నీరు ఏదైతే ఉన్నాయో వాటిని తూర్చేందుకు ఖచ్చితంగా ఆ పాప వస్తేనే వాళ్ళకు ఆ కన్నీరు అయితే ఆగుతుంది అనే విధంగా కూడా కొన్ని అయితే ఉన్నాయి. చూడాలి శశిరేఖ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా పాప దొరకాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. మన 4 Sides TV ద్వారా కూడా పాప దొరకాలని చెప్పేసి కూడా వేడుకుంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, లెనిన్.